ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం. 115 కీర్తన 14 వచనాన్ని చదువుకుందాం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే, దేవుడు మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. నిజంగా ఆ దినము కీర్తనాధారుడు ద్వారా ఒక గొప్ప పాట ద్వారా ప్రజల్ని ఆదరిస్తూ ఉంటే, ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈనాడు చాలామంది జీవితాల్లో ఒక వృద్ధి కనపడదు. ఆ వృద్ధి కూడా దేవుని వాగ్దానం చెప్తున్నాడు, మిమ్మును అలాగనే మీ పిల్లలను వృద్ధి పొందించును. చాలామంది జీవితాల్లో చూడండి ఎలా ఉంటుందంటే, తల్లిదండ్రులు అంత వృద్ధిలో ఉండరు. వాళ్ళు లేనప్పుడు వాళ్ళ పిల్లలు కూడా అంత వృద్ధిలో కనపడరు. చాలామంది వారు కోరుకుంటారు, మేము బాగుంటే బాగుండేది, మాకు అన్ని వసతులుంటే బాగుండేది, మాకు మంచి ఇల్లుంటే బాగుండేది, అలాగనే మా పిల్లలకు అన్నీ కావాల్సినవన్నీ చూస్తే బాగుండేది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ ఒక మనిషి యొక్క కష్టముతో జ్ఞానముతో కొంతే, కానీ దేవుడే గట్ల ఒక వ్యక్తిని వృద్ధి చేస్తే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆశీర్వదించబడతాడు. అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతాడు. బైబిల్ గ్రంథంలో అబ్రహాం అనే వ్యక్తి ఉన్నాడు. అబ్రహాం అనే వ్యక్తిని మనం చూస్తే బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది. దేవుడు అబ్రహాముని ఏం చేశాడంటే వృద్ధి చేశాడు. అవును కదా, ఎక్కడ ఉన్నటువంటి కల్దీల దేశము అలాంటి అబ్రహాముని కానాను దేశాన్ని తీసుకొచ్చి దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు. అతడు చాలా వృద్ధిలో ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. అన్ని విషయాల్లో అబ్రహాం ఆశీర్వదించాడని, దేవుడు అతన్ని ఆశీర్వదించాడని బైబిల్లో చూస్తున్నాం. అలాగనే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును కూడా దేవుడు దీవించాడండి. నిజంగా తర్వాత యాకోబుని, ఇశ్రాయేల్ని, నిజంగా నేటి కాలములో ప్రపంచ దేశాల్లో ఇజ్రాయేల్ దేశం ఒక ఆశీర్వదించబడిన దేశంగా ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అది దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదం. అవును కదా, దేవుడు అలా ఆశీర్వదించాడు కాబట్టి వారు వారి సంతానము దీవించబడ్డారు, వృద్ధి చేయబడ్డారు. అదే దేవుడు అంటున్నాడు, ఈరోజు మిమ్మలను మీ పిల్లలను దేవుడు వృద్ధి తీసుకురాబోతున్నాడు. మీరు గమనించండి, ఒకవేళ ఈరోజు చాలామంది జీవితాల్లో బాధ బలహీనతతో చాలా పరిస్థితులు మీరు ఉండి ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు వాగ్దానంతో, మిమ్మల్ని వృద్ధి చేస్తానని చెప్తున్నాడు. ఒకవేళ మీరు ఫైనాన్షియల్గా పడిపోయినారా, ఫ్యామిలీలో చాలా కష్టాలతో ఉన్నారా, రోగాలతో ఉన్నారా, ఇబ్బందులతో ఉన్నారా, ఏ పరిస్థితులు ఉన్నా సరే నా దేవుడు అంటున్నాడు మరలా ఈరోజు మిమ్మల్ని వృద్ధి చేయబోతున్నాడు. ఓ ప్రాంతంలో ఓ భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. ఆ భార్యాభర్తలకి వివాహమైనాక కొంతకాలం తర్వాత చూస్తే వాళ్ళ యొక్క ఫ్యామిలీలో పిల్లలు లేరు. వాళ్ళు చాలా విచారంతో దుఃఖంతో ఉన్నారు. చాలామంది వాళ్ళని గొడ్డుబోతూ లేకపోతే ఎన్నో మాటలు మనం ఎరుగుతాం కదా. పిల్లలు లేని యొక్క తల్లిదండ్రులు ఎన్ని బాధలు పడతారో. ఒకరోజు ఆ భర్త యొక్క కుటుంబీకులు అన్నారు, ఎందుకు ఆమెను వదిలేయరాదు అని చెప్పి అన్నారు. నిజంగా ఆమె అయితే ప్రాధేయపడి, అలా కాదయ్యా, ఒక అవకాశం గుర్తు చేసుకోండి అని చెప్పి అడిగినప్పుడు, నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, కృప ఏంటంటే ఒకరోజు ఆమె బైబిల్ చదువుతూ ఆమె మంచి విశ్వాస జీవితంలో జీవించిన వ్యక్తి. బైబిల్ చదువుతూ ఉండగా ఆమె జీవితంలో జరిగిన గొప్ప సంఘటన ఏంటంటే, గొప్ప కార్యం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. ఏంటి అద్భుతం అంటే, ఈ వాగ్దానం దగ్గరికి వచ్చే లోపల, దేవా మరి మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించినన్నారు కదా, మరి సంతానం లేని నా జీవితంలో మమ్మల్ని వృద్ధి చేయండి. మేమిద్దరుగా ఉన్నాం, మమ్మల్ని ముగ్గురుగా చేయండి, నలుగురుగా చేయండి, అలాగనే మా పిల్లలను కూడా రేపు వృద్ధి చేయండి అని చెప్పి అడిగినప్పుడు, దేవుడు ఆ ఇచ్చిన వాగ్దానాన్ని వాళ్ళు నమ్మి ప్రార్థించినప్పుడు వాళ్ళని గుర్తు చేసుకుని ఆశీర్వదించాడు. వాళ్ళనే కాదు, ఈరోజు మిమ్మల్ని మీ పిల్లల్ని దేవుడు వృద్ధి పొందించును గాక. ఈరోజు ఎంతమంది అయితే వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అలాగనే ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారో దయని కిరీటంతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మరి యేసుక్రీస్తు సియోను మినిస్ట్రీ పరిచర్య ద్వారా తెలియజేస్తున్నాం. ప్రార్థన. ప్రేమగల యేసయ్యా, నీకు వందనాలు. ఈరోజు మరొకసారి నాయన, మరి మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించినన్నారు.
ఎంతమంది జీవితంలో వృద్ధి లేదో ఈరోజు ప్రత్యేకంగా నాయన పరలోకము నుంచి నీ యొక్క స్వరము, నీ మాట, నీ వాగ్దానములో ఏ కుటుంబంలో వృద్ధి లేదో వారు వృద్ధి పొందురుగాక. అలాగనే వారి పిల్లలు వృద్ధి జరుగునుగాక, వారు దీవించబడినగాక. ఆరోగ్య విషయంలో, ఫ్యామిలీ విషయంలో, నాయన హెల్త్ విషయంలో, ఫైనాన్షియల్ విషయంలో, నాయన కుటుంబ విషయంలో, అన్ని విషయాల్లో వృద్ధి పొందించునుగాక. నాయన ఆ వృద్ధి యేసు నామములో వారికి జరుగునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.